దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. లావణ్య, కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి ఏదైతే రేపటి నుంచి బీజేపీ పార్టీ తలపెట్టినటువంటి విజయ సంకల్ప యాత్రకు సంబంధించిన బస్సు ఏవైతే ఉన్నాయో ఆ రథాలన్నిటికీ కూడా ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించడం జరిగింది. పూజలు నిర్వహించిన తర్వాత ఆయన ఇక్కడ ఆ వాహనాలన్నింటినీ కూడా ఆయన స్వయంగా ఒక వాహనాన్ని నడిపి ఇక్కడ దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయా నియోజకవర్గాలు ఏవైతే 5 క్లస్టర్లు అని బీజేపీ ఇప్పటికే చెప్పడం జరిగిందో 5 క్లస్టర్లకు కూడా వెళ్ళనున్నాయి. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడి నుంచి కూడా రేపు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభం కానున్నాయి. ఆ ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా జాతీయ నాయకులు, బీజేపీ అగ్రనాయకత్వం, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, అదేవిధంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అదేవిధంగా గోవా సంబంధించిన ముఖ్యమంత్రి కూడా రానున్నారు. అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో పూజా కార్యక్రమాల తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఖచ్చితంగా ఇక నుంచి కూడా ప్రజల్లోనే ఉంటాము, ప్రజల దగ్గరికి వెళ్తాము, ప్రజలకు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా గత 10 సంవత్సరాల్లో ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాయో అవన్నీ కూడా వివరిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. 17 సీట్లలో గెలిపే లక్ష్యంగా ఈ యొక్క యాత్రలు సాగుతాయని చెప్పి కూడా ఆయన కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానివచ్చు, ఉద్యోగులు కానివచ్చు, నిరుద్యోగులు కానివచ్చు, వీళ్ళందరూ కూడా మోడీ వైపు చూస్తా ఉన్నారు, నరేంద్ర మోడీ వైపు చూస్తా ఉన్నారు. మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానిగా చేయాలి, నరేంద్ర మోడీ ప్రధానిగా ఉంటేనే దేశానికి, ముఖ్యంగా దేశానికి అదేవిధంగా రక్షణ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అన్ని రంగాల్లో దేశం ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా ప్రధాని మోడీ మూడోసారి గెలిస్తేనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విజయ సంకల్ప యాత్ర రేపటి నుంచి అదేవిధంగా మార్చి 1వ తేదీ వరకు కూడా కొనసాగుతా ఉంది. మార్చి 2వ తేదీన ఇవన్నిటినీ కూడా ఏవైతే 5 క్లస్టర్ల నుంచి ఈ యొక్క యాత్రలన్నీ కూడా చివరిగా హైదరాబాద్ కు చేరుకుంటాయి. హైదరాబాద్ లో ఈ యొక్క ముగింపు సభను నిర్వహిస్తామని చెప్పారు. మార్చి 2వ తేదీన ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాబోతా ఉన్నారని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఖచ్చితంగా అధికారంలో రాబోతుంది. రాష్ట్రంలో ముఖ్యంగా మెజారిటీ స్థానాలు గెలుచుకుంటాం. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంఐఎం ఏదైతే సిట్టింగ్ స్థానం ఉందో ఖచ్చితంగా ఎంఐఎం సిట్టింగ్ స్థానాన్ని కూడా ఈసారి బీజేపీ కైవసం చేసుకోబోతుందని చెప్పేసి కూడా ఆయన అయితే ధీమా వ్యక్తం చేశారు. లావణ్య, అయితే రాజు, కేంద్రం నుంచి ముఖ్యంగా ఎవరెవరు ఏ నేతలు పాల్గొనే ఛాన్స్ ఎక్కువగా ఉంది? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, అదేవిధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గోవా ముఖ్యమంత్రి, అదేవిధంగా అస్సాం ముఖ్యమంత్రి, వీళ్ళు ముగ్గురు కూడా కీలకంగా రానున్నారు. వీళ్ళ ముగ్గురుతో పాటు ఇంకా ఇప్పటివరకైతే అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ ఇంకా మిగిలిన నేతలు కూడా రాబోతా ఉన్నారు అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది, ఎవరెవరు రాబోతా ఉన్నారు రేపటికని. సో రేపు ఆయా ముఖ్య నేతలు ఆయా పార్లమెంట్ క్లస్టర్ల నియోజకవర్గాలలోకి వెళ్ళి అక్కడ జెండా ఊపి మరోసారి ఈ యొక్క యాత్రలను అయితే ఆయా నియోజకవర్గాల నుంచి ప్రారంభిస్తారని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ ముగ్గురే కాకుండా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, అదేవిధంగా అస్సాం, గోవా ముఖ్యమంత్రులతో పాటు ఇతర నాయకులు ఎవరెవరు వస్తా ఉన్నారని చెప్పేసి కూడా రేపటికల్లా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్రలు కొనసాగుతాయి. ఖచ్చితంగా మేము ప్రజల్లో ఉంటాము, ఎన్నికల వరకు కూడా ఈ 3 నెలలు కూడా ప్రజల్లోనే ఉంటాము. ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తా ఉంది. అదేవిధంగా దీంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో గత 9.5 సంవత్సరాల పాటు కూడా రాష్ట్రంలో అధికారంలోకి ఉండి రాష్ట్రంలో చాలా వరకు కూడా అభివృద్ధి చేయకపోగా ఇట్లాంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇతర విషయాల నిరుద్యోగుల విషయంలో కావచ్చు అన్యాయం చేసింది. ఇవన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తాము అని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. గ్రామాల్లో యువకులు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి కోరడం జరిగింది. అయితే రాజు, మార్చి 2న బహిరంగ సభ ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ సభకి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఎంతమంది రావాలని అనుకుంటున్నారు? ఈ యొక్క అంటే రేపటి నుంచి మనం చూసుకోవచ్చు, ఇప్పటికే ఎన్నికల శంఖారావం బీజేపీ పార్టీ పూరించింది రాష్ట్రంలో అని చెప్పి చెప్పవచ్చు. అయితే ఈ యొక్క 11 రోజుల పాటు సాగనున్నటువంటి బీజేపీ రథయాత్రలు ఏవైతే ఉన్నాయో ఈ యాత్రలన్నీ కూడా ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకుంటున్నారు ప్రధానమంత్రి. ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి మొదటి బహిరంగ సభ ఈ హైదరాబాద్ లో ఉండబోతా ఉంది అని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లో ఎక్కడ అనేది ఇంతవరకు అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వకపోయినప్పటికీ
భారీ బహిరంగ సభ అయితే నిర్వహించే అవకాశమే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీతో బీజేపీకి పొత్తు అంశం ఏదైతే ఉందో అది ఇటీవల వార్తలు కూడా వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాన్ని కిషన్ రెడ్డి ఖండించడం జరిగింది. బీఆర్ఎస్ తో మాకు పొత్తు లేదు, సో ఇప్పుడు ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మొత్తానికైతే దాదాపు పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటి నుంచే కసరత్తు అయితే ఆ పార్టీలో జరుగుతా ఉంది అని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ రాజు. కమలం పువ్వు జెండా పట్టుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తాం. ఈ సందర్భంగా మరొకసారి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, రండి, భారతీయ జనతా పార్టీని ఆదరించండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఆశీస్సులు అందజేయండి, యాత్రను పూర్తిగా విజయవంతం చేసే విధంగా గ్రామాలలో ఉన్నటువంటి యువకులు, బడుగు బలైన వర్గాల ప్రజలు, రైతులు, రైతు కూలీలు అందరూ కూడా, దళితులు పెద్ద ఎత్తున రావాల్సిందిగా, యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. మొత్తం యాత్ర అంతా కూడా మరి రోడ్ షోలతో నిర్వహిస్తాము. పెద్ద పెద్ద బహిరంగ సభలు కాకుండా రోడ్ షోల మీదనే దృష్టిని కేంద్రీకరిస్తాము. ఎక్కడ కూడా పెద్ద బహిరంగ సభలు పెట్టాము. మొత్తం యాత్ర అంతా కూడా ప్రజల మధ్యలో తిరుగుతాము. తిరుగుతున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కలుస్తూ